హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గైస్ మన ఛానల్లో అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. లైక్ ప్రిపరేషన్ వీడియో, జాబ్ రిఫరెన్స్ వీడియో అండ్ అలాగే ఏ జోన్ పెట్టుకోవాలి, అమ్మాయిలకైతే ఏ జాబ్ బెస్ట్, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఇలా చాలా విధంగా చాలా జాబ్ ప్రొఫైల్స్ కూడా 14 రకాల జాబ్ ప్రొఫైల్స్ కూడా మన వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీంతో పాటు వాటిని కూడా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క సిబిటి ఎగ్జామ్‌లో వచ్చే జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొస్తాయి? అంటే మనం సిలబస్‌ని ఏ విధంగా అనలైజ్ చేసుకొని చదవాలి? ఏ టాపిక్స్ ముందు చదివితే మనకి టైం ఎక్కువ సేవ్ అవుతుంది? ఏ టాపిక్స్ వెనక చదవాలి? ఏ టాపిక్స్ ముందు ఇంపార్టెంట్ చదవాలి? అనేవి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఎందుకంటే మీరు చాలా మంది జనరల్ సైన్స్ దగ్గర చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న 3 సబ్జెక్టులు. టాపిక్స్ ఉన్నాయి. 52 దగ్గర ఇన్ని చాప్టర్స్ ఉంటాయి. అయితే అన్నీ అలా చదవాలి అంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. వీటి దగ్గర మీకు టైం వేస్ట్ అయిపోతే మిగిలినవి ఎప్పుడు ఫినిష్ చేస్తారు? సో, అలా మీకు టైం కిల్ అవ్వకుండా ఫస్ట్ ఏ టాపిక్స్ చదవాలి, తర్వాత ఏ టాపిక్స్ చదవాలని నేను క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చాలా మంది పిల్లలు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారండి. మ్యారేజ్ అయిపోయింది మేడం నాకు. ఇప్పుడు ఇనీషియల్ మారింది కదా! 10థ్ క్లాస్‌లో మా అమ్మ వాళ్ళ ఇనీషియల్ ఉంది కదా! ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంటి పేరు అని ఒక అమ్మాయి అడుగుతుంది. అండ్ అలాగే వేరే వాళ్ళు కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు. వేరే వాళ్ళేమో క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదుంది కొత్తది చేయించుకోవాలా అని అడుగుతున్నారు. వేరే ఒకళ్ళేమో ప్రిపరేషన్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఏ జోన్ పెట్టుకోవాలని అని అడుగుతున్నారు. అండ్ అలాగే ఎన్ని జోన్స్ మనం పెట్టుకోవచ్చు? 2 జోన్స్ మనం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. 2 జాబ్స్ మనం పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో, చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ కామెంట్స్ బట్టి ఒక్కొక్కళ్ళకి అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో అయితే దానికోసం ప్లాన్ చేస్తున్నాను. సో, రేపు ఆ వీడియోని మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, దాన్ని కూడా మిస్ అవ్వకండి. అండ్ అలాగే ఈరోజు వీడియో అయితే పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా గైస్. ఓకేనా? సో, ఈరోజైతే మనం సీబీటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ జనరల్ సైన్స్‌లో. అసలా సీబీటీలో మొత్తం ఎంతండి? 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కుంటాయి. సో, 100 క్వెషన్స్ 100 మార్క్స్ అండ్ అలాగే 90 మినిట్స్ టైమ్ ఉంటుంది. అండ్ అలాగే 1/3 నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. సో, కదండీ! ఇప్పుడు రీజనింగ్‌లో మనకెన్ని మార్క్స్ ఉంది? 30 మార్క్స్. రీజనింగ్ 30 మార్క్స్. అండ్ అలాగే అర్థమెటిక్ వచ్చేసి మనకి 25 మార్క్స్. అండ్ అలాగే జనరల్ సైన్స్ వచ్చేసి 25 అండ్ అలాగే జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే వచ్చేసి 20 మార్క్స్‌కైతే ఉన్నాయి. టోటల్‌గా 100 మార్క్స్‌కైతే మనకిక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుందండి. సో, ఇందులోన ఇప్పుడు జనరల్ సైన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. సో, కెమిస్ట్రీ ఆహ్, ఫిజిక్స్, బయాలజీ. సో, ఈ 3 సబ్జెక్ట్‌లో మెయిన్ ఫస్ట్ ఎక్కువ మార్కులొచ్చే సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ అండి. సో, ఈ 2 చాప్టర్స్ కన్నా ఎక్కువగా సబ్జెక్ట్స్ కన్నా బయాలజీకి ఎక్కువ వెయిటేజ్ అదే ఎక్కువ మార్క్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్‌లో ప్రీవియస్‌గా అంటే ఈ టాపిక్‌లో క్వెషన్ లేనిదే అసలు క్వెషన్ పేపర్ లేదు అనే విధంగా అయితే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ప్రతి ఇయర్ క్వెషన్ పేపర్‌లోని ఆ టాపిక్ నుండి అయితే మనకి క్వెషన్ రావడం జరుగుతుంది. సో, అవి మనం చూసి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ గురుత్వాకర్షణ టాపిక్. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. గురుత్వాకర్షణ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్‌లో ప్రతి ఇయర్ క్వెషన్ రిపీట్ అయింది. దాదాపుగా చాలా వరకు కవర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ కాంతి అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆహ్, టాపిక్ కాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి ఇయర్ దీని నుంచి కూడా ఒక క్వెషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ధ్వని. ధ్వని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా క్వెషన్ వస్తుంది. అండ్ అలాగే ప్రమాణాలు, కొలతలు, పరికరాలు. సో, వీటి నుంచి కూడా ప్రతి ఇయర్
ఒక క్వెషన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుండి బిట్ వస్తుందని చెప్తున్నాను కదా! కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాతే నెక్స్ట్ టాపిక్ అనేది మీరు వెళ్ళాలి. అర్థమైందా? సో, మీరిలా టైం అనేది సెట్ చేసుకోండి. అండ్ సో, మీకందరికీ తెలిసిందే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది ఒక ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్‌లో వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ కెమిస్ట్రీ గురించి చూసుకున్నట్లయితే పరమాణు నిర్మాణం. పరమాణు నిర్మాణం నుండి ఒక క్వెషన్ వస్తుందండి. ప్రీవియస్ ఇయర్స్‌లో నుంచి కూడా వచ్చింది. అండ్ అలాగే మూలకాల యొక్క ఆవర్తనక పట్టిక. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఆమ్లాలు, క్షారాలు కూడా ఇంపార్టెంటేనండి. దీని నుంచి కూడా ఒక క్వెషన్ వస్తుంది. సో, నెక్స్ట్ పరమాణు కేంద్రకం. పరమాణు కేంద్రకం నుంచి కూడా అప్పుడప్పుడు క్వెషన్ అయితే మనకి అడుగుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ లోహాలు, అలోహాలు. లోహాలు, అలోహాల నుంచి ప్రతి ఇయర్ ఒక క్వెషన్ వస్తుందండి. ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. సో, ఈ టాపిక్ అనేది అస్సల ఫస్ట్ ఇవి చదివింది మీరు చదివేసి ఫుల్‌గా వచ్చాయి అనే తర్వాతే నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ రసాయనిక బంధం. సో, రసాయనిక బంధం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ బయాలజీ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! దీని నుంచే ఎక్కువ క్వెషన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో, దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటండి? మానవ శరీరం. హ్యూమన్ బాడీ. దీని నుంచి ప్రతి ఇయర్ క్వెషన్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి. సో, ఈ టాపిక్‌ని అస్సల మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ కణం, కణజాలం. సో, ఈ టాపిక్ నుంచి కూడా క్వెషన్స్ వస్తున్నాయి. సో, అండ్ నెక్స్ట్ అనదర్ బయాలజీలో ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో, వీటి నుంచి చాలా ఇయర్స్ నుంచి డెఫినిట్‌గా క్వెషన్ అయితే అడుగుతున్నారు. సో, ఈ టాపిక్‌ని కూడా మిస్ అవ్వకండి. సో, టోటల్‌గా మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి? 52. సో, 52 అనేది 100 ఏసుకుంటే మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఈ 14. చూడండి. ఈ 14 టాపిక్స్ చదువుకుంటే దాదాపుగా మీరు 60% జనరల్ సైన్స్‌నయితే ఫినిష్ చేస్తున్నట్టే. సో, మిగిలిన టాపిక్స్ 38 ఓన్లీ 40% మాత్రమే. మీకు అర్థమైందనుకుంటా. సో, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చదివితే మీకు 60% జనరల్ సైన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. కవర్ చేసినట్టే. సో, మిగిలింది 40%. సో, ఫస్ట్ మీరు సీబీటీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మాత్రం రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాలండి. ఎందుకంటే జనరల్ సైన్స్ అనేది ఒక సముద్రంలా ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి క్వెషన్ వస్తుందనేది కూడా మనకి అది అంత డిఫికల్ట్‌గా ఉంటుంది. అదే రీజనింగ్, అర్థమెటిక్ అనేది మీకు తెలిసిన ప్రాబ్లమ్సే. కానీ అందులోనే డిఫరెంట్‌గా అడగడం జరుగుతుంది. సో, అందులో నుంచి క్వెషన్స్ అండ్ అలాగే మార్క్స్ కూడా ఎక్కువ దాంట్లోనే గెయిన్ చేయడానికి మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రీజనింగ్, అర్థమెటిక్ మీద పూర్తిగా కంప్లీట్‌గా మీరు నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాల్సింది మాత్రం ఫస్ట్ ఇదే. తర్వాత ఇంపార్టెన్స్ అనేది జనరల్ సైన్స్‌కనేది మీరిస్తారు. తర్వాత జనరల్ అవేర్‌నెస్‌లో మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఎక్కువ క్వెషన్స్ అయితే వస్తాయి. సో, వాటిల మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. కరెంట్ అఫైర్స్ మినిమమ్ 1 ఇయర్ లేదంటే పోనీ అట్‌లీస్ట్ 6 మంత్స్ కూడా మీరు బాగా పట్టు సాధించాలి. అండ్ స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా! సో, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే మీకు టైం బాగా యుటిలైజ్ చేసుకున్న వాళ్ళవుతారు. సో, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ టాపిక్స్ ఫస్ట్ చదివేస్తే మీకు దాదాపుగా 60% కవర్ అవుతుంది. అర్థమైంది కదా! సో, ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గైస్. లేదంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి మీ క్వెషన్స్ అనేవి అందులో వ్యక్తపరచండి. ఓకే గైస్. థాంక్ యూ.